లీడర్లైనా సినిమాలైనా మైకు పట్టుకున్నారంటే డైలాగులు దంచుతూనే ఉంటారు. కార్యకర్తలను ఖుషి చేస్తానికి వాళ్ళు, అభిమానులను మురిపిస్తానికి ఇల్లు, ప్రాసలు పంచులతోటి ఓ రేంజ్ లో మాట్లాడతారు. ఆడిక ముచ్చట ఒడిచిపోతుంది. కానీ అటు వెనక సోషల్ మీడియాలో చాలా అవుతుంది అస్సలు సినిమా. చెల్ మా ఓళ్ళని అట్లెట్లు అంటాడని పోస్టుల మీద పోస్టులు పెట్టుడు, కామెంట్లు రాసుడు, ఫోన్లు కొట్టి ధమ్కీలు ఇచ్చుడు చిన్నగుండది పో. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఫోన్లు చేసుడు, ధమ్కీలిచ్చుడు, ఇంటోళ్ళని తిట్టుడు, ఎచ్చి పచ్చి మాట్లాడుడు. 30 years ఇండస్ట్రీ పృథ్వీ సార్కు సుక్కలు చూపించిరట వైసీపోళ్ళు. 2 రోజుల సంధి ఫోన్లు కొట్టి మస్తు సతాయించిండ్రట. పొద్దు లేదు మాపు లేదు 1800 ఫోన్లు వచ్చినాయని కాల్ లిస్ట్ మొత్తం తీసి చూపిస్తున్నాడంటే చూడుండ్రి. ఇంతకు లొల్లేందంటే 100 గొర్రెలు ఉండాలి. లాస్ట్ వచ్చేటప్పుడు కొత్త విడుదలైతున్న ఓ సినిమా ఫంక్షన్ లా గిట్లా మాట్లాడే వరకు మా పార్టీనే అన్నాడని టార్గెట్ చేసిండ్రట. ఫోన్లు చేసి ఇంటోళ్ళని సుతా తిడుతుండే వరకు బీపీ ఎక్కువై దవాఖానలో షరీకైండు. ట్రీట్మెంట్ తీసుకొని ఆడికెళ్ళి చక్కగా స్టేషన్ కు పోయి కంప్లైంట్ చేసిండు. నైట్ 12 గంటల వరకు 11 గంటల వరకు ఫోన్ వస్తూనే ఉంది. ఒకరు ఫోన్ చేసేవాడు పృథ్వీరాజు ఉన్నాడు, ఆయనతో ఒక ఆట ఆడుకోవాలి. అయినా తప్పుగా మాట్లాడిండు అనిపిస్తే వాళ్ళు సుతా కేసు పెట్టాలి గాని ఫోన్లు చేసి ఇంటోళ్ళని తిట్టుడేందో.